చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు. ముందుగా చికెన్ ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి లైట్గా. కొద్దిగా 1 స్పూను కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, అల్లం పేస్ట్, ధనియాల పౌడరు, గరం మసాలా, 1 నిమ్మకాయ ముక్క, కొద్దిగా బియ్యం పిండి. ముందుగా మనం దేంట్లోనే కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకోవాలి. అర స్పూను గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడరు. ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి. కొద్దిగా కారం, అల్లం పేస్ట్, ఇందులోనే నిమ్మరసం కూడా పిండుకోవాలి. వీటన్నిటిని మనం ఇలా గ్రేవీ అంతా కలిసేలాగా చికెన్ కలుపుకోవాలి. కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా చివరగా వేసుకోవచ్చు. అవసరం లేకపోతే ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఏం కాదు. మనం ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని చికెన్ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎంతో టేస్టీ చికెన్ పకోడీ మనకి రెడీ అయినట్టే. దీన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి.